ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పాములు పట్టుకుంటున్నారు? ఆల్మోస్ట్ 16 years. డైలీ ఎన్ని స్నేక్స్ పడుతూ ఉంటారు మీ ఆర్గనైజేషన్ త్రూ? 300-400 calls a day. 300-400 Average. calls a day? Yeah. I was expecting 10-20 in Hyderabad. No. మాకు వచ్చే కాల్స్ కూడా ఎవ్రీ ఇయర్ మాకు పెరుగుతూనే ఉంది. ఏ బాడీ పార్ట్ దగ్గర పాము కరిస్తే హైలీ డేంజరస్? సో ఆ భయంతో కూడా చనిపోతారు. హీరో వచ్చేసి హీరోయిన్ ని మొత్తం ఇలా సక్ చేసి బయటకు వదిలేస్తూ ఉంటాడు. ఇది ట్రూ? నో. నిజంగా మంత్రం వేస్తే వీళ్ళు బతికే అవకాశం ఉంటుందా? విషం ఉండే పామ కాదా? ఏ పాము అర్థం కాదు, కర్రందుకు చంపాయి. పాముని చంపడం ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కన్నా కూడా మీరు బెటర్. ఆ టైంలో కూల్గా ఉండాలా లేకపోతే ఏం చేయాలి? దాన్ని చూసినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతి కొంచెం చేంజ్ చేసుకోవాలి. దానికి నిజంగా ఆ ఇంటెన్షన్ ఉంటుందా మనిషిని చూడగానే కాటేయాలని? ఇప్పుడు ట్రై చేయవు అంటే. అండ్ ఈ నాగమణి గురించి చెప్పండి. సో పాముల్లో అటువంటి హౌ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. అండ్ మిమ్మల్ని ఎప్పుడైనా స్నేక్ కాటేసింది? స్నేక్స్, పాములు, వీటి పేరు వినగానే అందరూ భయపడతారు, కానీ వీటితో మనకున్న అనుబంధం గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు తరతరాలుగా ఉందన్నమాట. అటు రిలీజియస్గా మనకు చాలామంది లైక్ పూజిస్తూ ఉంటారు. అండ్ మూవీస్లో కూడా చూసుకుంటే పాములు పగబడతాయని చెప్పేసి సీరియల్స్ దాకా కూడా ఇప్పటికీ వెబ్ సిరీస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా పాముని చూడగానే పరుగో అని చెప్పి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. అది సేమ్ పాము ఎక్కడుంది నేను పట్టుకుంటా అని ధైర్యంగా ముందుకెళ్ళే వాళ్ళు. అసలు ఈ పాములు ఏంటి, ఈ పాముల సైకాలజీ ఏంటి, అండ్ వీటితో మనకున్న అనుబంధం ఏంటి, అండ్ వీటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ పాడ్కాస్ట్ మీకోసమే. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇవాళ మనతో పాటు దీని గురించి పూర్తిగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ ఆర్గనైజేషన్ నుంచి ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారనమాట. ఆదిత్య గారు ఈజ్ అ ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్. సో చాలామంది మీ గ్రూప్స్లలో కూడా, మీ కమ్యూనిటీ గ్రూప్స్లలో కూడా ఎక్కడో చోట స్నేక్ క్యాచర్ అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక పేరు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో వాళ్ళే వీళ్ళనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాటి అన్నిటి గురించి ఒకసారి మనం కనుక్కుందాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో ఆదిత్య గారు. హలో. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? గ్రేట్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పాములు పట్టుకుంటున్నారు? ఆల్మోస్ట్ 16 years. 16 years ఆల్మోస్ట్. లైక్ వై ఓన్లీ స్నేక్ అంటే ఏం చెప్తారు? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. వైల్డ్ లైఫ్ అని చెప్పండి, యానిమల్స్ అంటే అన్ని ఇంట్రెస్టే ఉంటుంది. కాకపోతే స్నేక్స్ దగ్గరకు వచ్చేసి చాలా అపోహలు ఉంటాయి. సో పాములు పగబడతాయి అనడం కానీ, లేకపోతే కనుక చంపేస్తాయి అనడం కానీ, చాలా మిస్అండర్స్టూడ్ క్రీచర్స్ అని చెప్పని అనుకోవచ్చు. పాములు ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు దాని గురించి ఇప్పుడు అవి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? సో ఒకటి, ఫుడ్ అండ్ అకామిడేషన్. ఫుడ్ దొరుకుతుంది మన ప్రెమిసెస్లో. ఎలుకలు కానీ కప్పలు కానీ ఈజీగా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, మనం వాటి ప్రాపర్టీస్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఇప్పుడు ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కనుక మూవ్ అవుట్ అవ్వడం కానీ, చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవి వీటితో వస్తున్నాయి. లోపలికి ఎందుకు వస్తాయని చెప్పి మేజర్లీ ఫుడ్ కోసం వస్తాయి. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కానీ, లేకపోతే ఇంకా సిటీస్లో అయినా కూడా సేమ్ సిచ్యువేషన్. ఫుడ్, ఎలుకలు దొరుకుతాయని చెప్పని ఫుడ్ కోసం వస్తాయి. సో వచ్చిన వాటిని బయటికి పంపించేస్తే వెళ్ళిపోతాయి. అది. సో అది కాకుండా చంపడం ఎందుకు చంపుతుంటారు? సో అది చూసి ఇంకా ఎందుకు చంపడం, వాటిని తీసుకెళ్ళి బయట వదిలేస్తే ఎందుకు సరిపోతుంది కదా అని చెప్పని ఇంకా అలా స్టార్ట్ అయ్యింది ఒకటి. రైట్. అయితే ఇప్పుడు మీరు ఫుడ్ గురించి మాట్లాడారు అండ్ చంపడం గురించి, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాగుల పంచం వచ్చినా, నాగుల చవితి ఇలాంటివి ఏమి వచ్చినా కూడా ముందు పుట్టలోకి వెళ్ళి 1 లీటర్ పాలు పోస్తారు, 4 గుడ్లు అందులో వేస్తారు. నిజంగా ఈ రెండు వాటి డైట్కి సెట్ అయ్యేవేనా? సో ఎగ్స్ అయితే తింటాయి, మామూలు గుడ్లు తింటాయి. కాకపోతే కనుక ఇక్కడ 2 things ఉన్నాయి. ఒకటి, పుట్టలో పోస్తారు. సో పుట్ట తయారు చేసేది చెదలు లేకపోతే చీమలు తయారు చేస్తే అదే మట్టితో తయారు చేస్తారు. దాంట్లో మనం పాలు పోస్తే కనుక మట్టి పీల్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అని చెప్పండి, అవి తినేస్తాయి. కాకపోతే ప్రతిసారి దానికి ఎగ్స్ తినాలని చెప్పినట్టు ఉండవు కదా, అక్కడ దానికోసం అని చెప్పి వెయిట్ చేయవు. ఆల్రెడీ చెదలతోటి చీమలతోటి తయారు చేసిన పుట్టలు అవి ఉంటాయి. పాములు అక్కడికి వెళ్తే చిన్నప్పుడు ఆల్రెడీ బుక్స్లో చదివే ఉంటాం, పాములు కరిచి చీమలు కరిచి పాములు చంపేసేది అని పని. సిమిలర్ సిచ్యువేషన్. అందులో ఉండడానికి అయితే ట్రై చేయవు అవి. అందులో ఆ పుట్ట అవుతుందో పుట్ట ఎడ్జస్ట్ లో చిన్న బరోస్ ఉంటాయి కనుక టెంపరీ హైడౌట్ లాగా యూజ్ చేసుకుంటాయి. అందులో పర్మనెంట్ గా ఉండవు. అంటే ఇప్పుడు మన రజనీకాంత్ ఏదో ఇలా పెట్టి దొరకదు, ఉండదు. సో అది టెంపరీ హైడౌట్ మాత్రమే, రేర్ సిచ్యువేషన్స్ అవి. ఎందుకంటే చెప్పండి, పుట్టలు చూస్తే కనుక పాము పుట్ట ఏదైతే అంటారో అది చాలా డీప్ ఉంటుంది. మనకి కనిపించే హార్డ్లీ 3 feet 4 feet పైన అబౌవ్ ద సర్ఫేస్ కనిపిస్తుంది. కాకపోతే లోపల 10-12 feet వరకు డెప్త్ ఉండొచ్చు. అంత డీప్ అది పడిపోయిందంటే బయటికి రాదు. అండ్ సెకండ్ థింగ్, దాని లోపల చీమలు దాన్ని కరిచి చంపేస్తాయి.
కథ చంపేస్తాయి. అది. రైట్. సో అవి దిగేటప్పుడు కూడా చూసుకుని వెళ్తే నేను బయటికి రాగలుగుతాను లేదా అని చెప్పాను. కొన్ని సిచ్యువేషన్స్లో సడన్గా పడిపోతుంటాయి, అవుట్ ఆఫ్ ఇయర్ పడిపోతుంటే ఇంకా ఒక్కొక్కసారి బయటికి రాలేదు అంటే చచ్చిపోతాయి. ఈవెన్ మాకు కూడా అటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి, సంప్లో పడిపోయింది స్నేక్, లేకపోతే సమ్ ఏదైనా ఎక్స్కవేట్ చేసింది పిట్ ఉంది దాంట్లో పడిపోయింది అని చెప్పని కాల్స్ వస్తూ ఉంటాయి మాకు కూడా అవి. యా. సో ఇంకొకటి పాలు తాగడం. పాములు పాలు తాగవు. సో పాములు ఈ లాక్టోజ్ ఇంటాలరెంట్ అని చెప్పి అంటాం. అది పాములకి ఆ పాలు అరిగించుకునే శక్తి ఉండదు. లాక్టోజ్ ఏదైతే ఉంటుంది పాలల్లో దాన్ని డైల్యూట్ చేయడానికి కానీ బ్రేక్ చేయడానికి కానీ ఆ మాలిక్యూల్స్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పి లాక్టేజ్ అని చెప్పి ఒకటి యూజ్ అవుతుంది. అది మ్యామల్స్లో ఉంటుంది, హ్యూమన్స్లో ఉంటుంది. కాకపోతే కనుక స్నేక్స్లో అది ఉండదు. అది బ్రేక్ చేయడానికి అది పాయిజన్ లాగా తయారవుతుంది. సో మన బిలీఫ్స్ అవి, పాములకి పుట్టలో పోస్తాము అని చెప్పాను, అది మన బిలీఫ్ అని చెప్పి అంతే. అంతే. అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే పాముని చూడగానే అసలు ఫస్ట్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఏంటంటే పాము వచ్చింది కర్ర అందుకో చంపాయి, తల మీద కొట్టు. అవును. వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఎందుకని, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భయం కారణం ఏంటి? అండ్ డూ వీ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్? దాన్ని చంపకుండా దాన్ని బయటికి పంపించే ఆప్షన్ ఏమైనా ఉందా? చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎలా? సో ఎందుకని చెప్పాలంటే ఒకటి మనకి మీరు అన్నారు ఇప్పుడు అన్నట్టు ఇంకో ఆప్షన్ వెళ్ళి చంపేయడం అని చెప్పని ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకి. ఓన్లీ థింగ్ ఇస్ మనం ఆలోచించాలంతే. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచిస్తే మనకు చాలా ఆప్షన్స్ దొరుకుతూ ఉంటాయి. సో మిస్కాన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని వెనకాల మూఢనమ్మకాలు కానీ లేకపోతే ఇంకా ఇటువంటివన్నీ చేయడం వల్ల పాములు చంపేస్తానికి ఈజీ వే అని చెప్పని వే అవుట్ అని చెప్పినట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే అది కాదు. మీకు ఒకవేళ లోపలికి ఇంటి లోపలికి పాము వచ్చింది, అది బయటికి వెళ్ళాలని చెప్పారంటే మనం బయటికి వెళ్ళాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ లెట్స్ ఇప్పుడు మనం డోర్ దగ్గర నిలిచిందా డోర్లోంచి బయటికి వెళ్ళాలంటే వెళ్ళదు కదా. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది. అండ్ ఇప్పుడు కూడా చేస్తే కూడా అదే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ స్నేక్ డోర్లోంచి బయటికి వెళ్ళాలని చెప్పి డోర్ దగ్గర ఎవరు ఉండకూడదు, అప్పుడు దానికి వే అర్థమవుతుంది కదా. ఓకే. అది. సో పాముని చంపడం ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కన్నా కూడా మీరు బెటర్ అది ఎందుకు వస్తున్నాయో ఐడెంటిఫై చేయండి. ఒకటి ఫుడ్, ఎలకలు కప్పలు దీనికోసం అని చెప్పని అవి లేకుండా చేస్తే ప్రెమైసెస్ మొత్తం క్లీన్ చేసుకుంటే స్నేక్స్ రావడం తగ్గుతుంది. 100% అవాయిడ్ చేయలేరు, కాకపోతే ప్రాబబిలిటీ తగ్గుతుంది. లెట్స్ ఇప్పుడు స్నేక్ రోడ్ మీద వెళ్తుంది, సడన్గా వెహికల్ వచ్చింది, సమ్ యానిమల్ ఏదైనా వచ్చింది, భయపడిపోయి సడన్గా లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో టెంపరీ హైడౌట్ లాగా అది. అంతేగాని మనుషులు అని చెప్పారంటే రివెంజ్ తీసుకుందామని కానీ లేకపోతే ఇంట్లోకి వచ్చి వీళ్ళని ట్రబుల్ చేద్దామని చెప్పినట్టు ఉండదు స్నేక్స్కి. అలాంటివి ఉండదు. రైట్. యూజువల్లీ ఇప్పుడు స్నేక్ని చూడగానే అందరు భయపడుతూ ఉంటారు కదా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ప్యానిక్ అవుతూ ఉంటాడు. అవును. ప్యానిక్ అవ్వకుండా ఆ టైంలో ఎలా మెయింటైన్ చేయాలి? ఎందుకంటే చాలామంది భయం ఏంటంటే అది ఏ పామో అర్థం కాదు. అమ్మో నా పిల్లలు కాటేస్తుంది, అమ్మో మా నాన్న కాటేస్తుంది, అమ్మని కాటేస్తుంది, ఇలాంటి రకరకాల భయం ఉంటుంది. ఆ టైంలో కూల్గా ఉండాలా లేకపోతే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన బేసిక్ ప్రికాషన్ ఏంటి ఆ టైంలో? సో ఫేస్ టు ఫేస్ స్నేక్ తోటి ఎన్కౌంటర్ ఏంది అని చెప్పాలంటే జస్ట్ చూసి వెనక్కి వాక్ చేయండి పాముని చూస్తూ. సో అది ఎటు వెళ్తుందో మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో కొన్ని సిచ్యువేషన్స్లో అంటూ ఉంటారు, ఇప్పుడు నాకు స్నేక్ ఫేస్ టు ఫేస్ వచ్చేసింది స్నేక్, దాన్ని నేను పరిగెడుతుంటే నన్ను చేజ్ చేస్తూ ఉందని చెప్పని. సో పాములు చేజ్ చేయడానికి ట్రై చేయవు. లెట్స్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ నాకు స్నేక్ ఫేస్ టు ఫేస్ వచ్చింది, భయంతో నేను రైట్కి వెళ్దాం అనుకున్నాను, స్నేక్ కూడా భయపడి అది కూడా లెఫ్ట్కి వెళ్దాం అనుకుంది. నా రైట్ స్నేక్కి లెఫ్ట్ ఒకటే డైరెక్షన్. అది. సో ఇది మనం చేజ్ చేస్తుందని చెప్పని మనం అనుకుంటాం. కాకపోతే ఒకవేళ మనం ఆగి వెనక్కి వాక్ చేస్తే కనుక అది దానికి కూడా అర్థమవుతుంది, పాముకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎటు వెళ్తున్నారు నేను ఎటు వెళ్ళొచ్చు అని చెప్పాను. క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది. కామ్గా ఒకసారి ఆలోచించాలి. పాములు అని చెప్పండి అందరికీ భయం ఉంటుంది, న్యాచురల్ అది. సో దాన్ని చూసినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతి కొంచెం చేంజ్ చేసుకోవాలి.